జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పూణేకు చెందిన సిడబ్ల్యూపీఆర్ఎస్ బృందం పర్యటించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బ్యారేజ్లో పరీక్షలు పూర్తి చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాలతో పారలల్ సీస్మిక్ వేవ్ మెథడ్ పరీక్షలను పూర్తి చేశారు. గతంలో 2 సార్లు, ప్రస్తుతం ఆది సోమవారాల్లో 2 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. బ్యారేజ్ అప్ డౌన్ స్ట్రీమ్లలో 42 వెంట్లో కంప్యూటర్ చిత్రీకరణ ద్వారా భూగర్భంలోని లీకేజ్లపై పరీక్షించారు. బ్యారేజ్ 3, 4 బ్లాకుల్లోని వెంట్ల వద్ద పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల రిపోర్ట్లను ఇరిగేషన్ శాఖ అధికారులకు అందజేశారు. వారు ఎన్డీఎస్ఏకు సమర్పిస్తారని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఎన్డీఎస్ఏ సూచించిన పరీక్షలను అన్నారం బ్యారేజ్లో 1,13,00,000 వ్యయంతో ఇరిగేషన్ శాఖ చేపట్టింది. జియోఫిజికల్ పరీక్షలు చేయాల్సింది. ఈ పరీక్షల నివేదికలు అందజేసిన తర్వాత ఎన్డీఎస్ఏ లీకేజ్లపై రిటైనింగ్ వాల్ భూగర్భంలో నిర్మాణం చేపట్టనున్నారా, గ్రౌండింగ్తో మరమ్మతులకు ఆదేశించనున్నారా అనేది తెలియాల్సింది. పూణే నిపుణుల బృందం వెంట బ్యారేజ్ ఈఈ యాదగిరి, ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పూణేకు చెందిన సిడబ్ల్యూపీఆర్ఎస్ బృందం పర్యటించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బ్యారేజ్లో పరీక్షలు పూర్తి చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాలతో పారలల్ సీస్మిక్ వేవ్ మెథడ్ పరీక్షలను పూర్తి చేశారు. గతంలో 2 సార్లు, ప్రస్తుతం ఆది సోమవారాల్లో 2 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. బ్యారేజ్ అప్ డౌన్ స్ట్రీమ్లలో 42 వెంట్లో కంప్యూటర్ చిత్రీకరణ ద్వారా భూగర్భంలోని లీకేజ్లపై పరీక్షించారు. బ్యారేజ్ 3, 4 బ్లాకుల్లోని వెంట్ల వద్ద పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల రిపోర్ట్లను ఇరిగేషన్ శాఖ అధికారులకు అందజేశారు. వారు ఎన్డీఎస్ఏకు సమర్పిస్తారని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఎన్డీఎస్ఏ సూచించిన పరీక్షలను అన్నారం బ్యారేజ్లో 1,13,00,000 వ్యయంతో ఇరిగేషన్ శాఖ చేపట్టింది. జియోఫిజికల్ పరీక్షలు చేయాల్సింది. ఈ పరీక్షల నివేదికలు అందజేసిన తర్వాత ఎన్డీఎస్ఏ లీకేజ్లపై రిటైనింగ్ వాల్ భూగర్భంలో నిర్మాణం చేపట్టనున్నారా, గ్రౌండింగ్తో మరమ్మతులకు ఆదేశించనున్నారా అనేది తెలియాల్సింది. పూణే నిపుణుల బృందం వెంట బ్యారేజ్ ఈఈ యాదగిరి, ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు.